అయితే ఇంకో విషయం, ఇప్పుడు సెంట్రల్ కమిటీ పొజిషన్లు ఉన్నాయి కదా, ఈ పొజిషన్లు మొత్తం ఎవరెవరు నిర్ణయిస్తారు? అంటే నాకు చైనా దాని మీద ఐడియా లేదు. అంటే మాకు ఉంది కదా ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు చైనా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ రన్ చేస్తుంది కదా, సో వాళ్ళది కూడా ఇక్కడ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అంటే వాళ్ళు కూడా పొజిషన్లో నిర్ణయిస్తారు అన్నట్టు నాకు ఉంది ఇన్ఫర్మేషన్. కాదంటారా? లేదు, దీని మీద మనకు అంత ఐడియా లేదు, మనకు తెలియదు ఇది. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు రావడం జరిగింది, వచ్చి ఇప్పుడు నాకు తెలిసి 4 సంవత్సరాలన్నర ఏమవుతుంది. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏమని చెప్తారు? ఇక్కడికక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు బయట ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఈ సొసైటీలో ఇప్పుడు అక్కడ ఏంటంటే పీస్ఫుల్ మంచిది అన్నట్టు. ఏంటంటే అక్కడ ఇప్పుడు ఏదైనా స్వచ్ఛంగా మనకు ప్రతి పండు కానీ లేకపోతే అక్కడ మన విత్తనం కానీ చాలా బాగుంటాయి. తిండి పండుగలు ఉంటాయా? అంటే పండు అంటే మన ఏది తినే ఫ్రూట్స్ చాలా వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి. ప్రతి సీజన్కి ఒక్కొక్క, ఎండాకాలంలో అడవిలో చలికాలంలో ఒక ఫ్రూటు, ఎండాకాలంలో ఒక ఫ్రూటు, నీకు ఒక ప్రతి వర్షాకాలంలో ఒక ఫ్రూట్, ప్రతి ఒక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్ ఉంటుంది. నీకు ఏది మనం బియ్యం లేకుండా కూడా నీకు పర్లేదు, అన్ని రకాలైన ఫ్రూట్స్తోనే నువ్వు బతకొచ్చు. జనజీవ అంతా అది ఉంటుంది అన్నట్టు అక్కడ. సరే, మీరు కరెక్ట్ ఒక క్వశ్చన్ అడగడానికి మీరు బియ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కర్రెగుట్టలలో మీరు ఉన్నారు, మేము బయటకు వచ్చేసినప్పటికీ మేము లేము. ఉండేనా మీరా అని అడుగుతున్నా. లేదు, నేను లేను. కర్రెగుట్టలో లేను. బీజాపూర్లో ఏం జరిగింది అడుగుతున్నా నేను. బీజాపూర్లో ఉన్నా నేను. ఉన్నారు. పువ్వుపడితే ఉన్నారు. సో కర్రెగుట్టలలో లేరు. నేను లేను, ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అంటే జాగా చూసినాం, కర్రెగుట్ట తిరిగారు కదా. అంటే నేను కర్రెగుట్ట అని ఇట్లా చూసినప్పుడు అది అంటే తిరుపతి కొండలు ఉంటాయి కదా, సో ఆ టైప్ ఉన్నాయి. ఆ టైప్ లా మీరు ఒక 10 అంటే 10 బ్యాచ్లు అయ్యి ఒక్కో స్టెప్ లో మీరు ఉంటారు. అంటే అంత పైకి ఎక్కాలంటే మస్తు టైం పడుతుంది. చాలా టైం, 3-4 అవర్స్ పడుతుంది, 6 అవర్స్ కూడా పడుతుంది. సో మనం ఒక్కళ్ళు నడవాలంటే చాలా టైం పడుతుంది. అట్లాంటిది మీరు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు వేరే వాళ్ళు. సో వాళ్ళకి ఫుడ్ ఏడికిని వస్తుంది, రైస్ ఏడికిని వస్తుంది, ఆయిల్ ఏడికిని వస్తుంది, సాల్ట్ ఏడికిని వస్తుంది, షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది, మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎవరు తెచ్చిస్తారు ఏంటి అనేది నాకు డీటెయిల్స్ కావాలి. అది చెప్పొద్దు, అట్లా చెప్పొద్దు. అంటే పైగా నేను కూడా మాట్లాడొద్దు ఈ విషయం మీద. ఓకే. అవును.